హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి హంగేరీలో బుడాపెస్ట్లో అల్లిమాల్ ఎలా ఉంటుందనేది చూసేద్దామా. మరి ఇక లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న చాలా షాప్స్ అనేవి కనిపిస్తాయండి. ఇక్కడైతే షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంటుంది. బయట పిల్లలకి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రకరకాలవి బట్టల షాప్స్ అన్నీ ఉంటాయండి. అంటే బ్రాండెడ్గా చాలా చాలా బాగుంటాయి అవన్నీ. వాటి క్వాలిటీ కానీ ప్రైస్లు అవి కూడా చాలా బాగుంటాయి. మేము బుడాపెస్ట్లో ఉన్నప్పుడు మాకు కొంచెం దగ్గరలోనే ఉందండి ఈ షాపింగ్ మాల్ అనేది. అంటే దగ్గరలో అంటే ఒక 6-7 స్టాప్స్ అనమాట. మేము ట్రామ్లో వెళ్ళే వాళ్ళము. ట్రామ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమన్నా కావాలి అంటే షాపింగ్ అది చేసుకునే వాళ్ళం. ఇక్కడ చూసారా C&A అని షాప్ ఉంది కదా. ఈ C&A వచ్చేసి లక్సంబర్గ్లో కూడా ఉందండి ఈ షాపు. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా బుడాపెస్ట్లో కూడా ఉన్నాయి. ఇది మొత్తం ఏమో ఇంకా ఈ C&A షాప్కి ఇంకా ఆపోజిట్లో లెగోస్ అండి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నది ఒకవైపు ఎంట్రన్స్ అనమాట. ఇందాక నేను చూపించాను కదా, ఇందాక నేను వచ్చింది ఇంకోవైపు. దీనికి ఉంటాయండి ఎంట్రన్స్లు, ఒక 2-3 ఉంటాయి ఎంట్రన్స్లు. అంటే మధ్యలోంచి రావచ్చు, ఫ్రంట్ రావచ్చు, ఇంకా బ్యాక్ నుంచి రావచ్చు. ఇంకా నెక్స్ట్ దీని కింద స్పార్ అని ఒకటి సూపర్ మార్కెట్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఇంకా మనకి అన్నీ ఇట్లా మా ఇంటి దగ్గర చెప్పాను కదా, ఇప్పుడు లక్సంబర్గ్లో మా ఇంటి దగ్గర క్యాక్టస్ అని, డెల్హైజ్ అని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో అట్లాగే ఇక్కడ బుడాపెస్ట్లో కూడా స్పార్ అని ఉంటుందండి సూపర్ మార్కెట్. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట ఈ సూపర్ మార్కెట్, కానీ అన్నీ దొరుకుతాయి. లోకల్ సూపర్ మార్కెట్ కాబట్టి ఇది. అట్లాగే ఇండియన్వి షాప్స్ కూడా అవన్నీ కూడా ఉంటాయి బుడాపెస్ట్లో. అన్నీ కూడా ప్రైజెస్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా పైన ఇంకా మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ జిస్క్ అని ఒక షాప్ ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి మనకి టవల్స్, బ్లాంకెట్స్, ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఏమైనా కావాల్సినవి మన సోఫా కవర్స్ ఉంటాయి కదా, సోఫా కవర్స్ అట్లా అవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా పిల్లలకి మళ్ళీ వేరే సెక్షన్ ఉంటుంది, టాయ్స్కి అట్లాగా రకరకాలవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మొత్తం ఇంకా చూడండి హాలోవిన్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే మన ప్రోటీన్ పౌడర్స్, మిల్క్ షేక్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ట్యాబ్లెట్స్, సప్లిమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, సప్లిమెంటరీస్ అవన్నీ. ఇంకా రకరకాల అవి ఐరన్ క్యాప్సిల్స్ అవన్నీ, వాటికి మళ్ళీ వేరే షాప్ ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఉంటాయండి. ఇదిగోండి ఇదే ఆ షాప్ నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు అన్నీ మనం జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ మిల్క్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ తీసుకుంటాం కదా, అవన్నీ కూడా ఉంటాయి అలా షాప్స్ అవన్నీ కూడా. అదిగోండి అక్కడ ది బాడీ షాప్ అని కనిపించింది కదా, అక్కడ వచ్చేసి మనకి బాడీకి సంబంధించి లోషన్స్ కానీ, ఇంకా క్రీమ్స్ కానీ, ఇంకా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే DM అని కనిపించింది కదా, అది ఒక సూపర్ మార్కెట్. దాంట్లో కూడా ఇంకా మీరు పాలు, పెరుగు ఇంకా అన్నీ ఉంటాయి, రకరకాలవన్నీ ఉంటాయండి. మనం చూసుకోవడమే, మనం చూసుకొని చెక్ చేసుకొని ఇంకా మన బడ్జెట్ని బట్టి మనకి ఎక్కడ ఉన్నాయి అందుబాటులో మనకు కావాల్సినవి అవన్నీ మనం సెర్చ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా దాన్ని బట్టి ఇగోండి ఇక్కడ లివీస్ జీన్స్ తెలుసు కదా అందరికీ. సో అట్లాగా తర్వాత న్యూయార్కర్ అలాగా అన్నీ చాలా చాలా బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈ షాప్లోనే ఇంకా అంటే ఈ ఫ్లోర్లోనే ఇంకా మనం హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైనా కానీ నేను మీకు అంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఏదైనా కానీ మనం అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని మనం హెయిర్ స్టైలిస్ట్ దగ్గర తీసుకోవాలన్నమాట. ఎట్లాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి ఏంటి అనేది, అది వాళ్ళకి వస్తుందా లేదా అనేది కూడా అదంతా మనం చెక్ చేసుకొని మనం వెళ్ళాలన్నమాట. కంపల్సరీగా అయితే లాంగ్వేజ్ మటుకు వచ్చి ఉండాలి అండి, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేయాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది మటుకు నేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకా లాంగ్వేజ్ అనేది. ఇది నేను చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ ఉంటుందని. ఆ పైన ఇంకా మనకు కావాల్సిన బర్గర్స్, ఇంకా వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్, ఇంకా మఫిన్స్, కేక్స్, పాస్తా, నూడిల్స్, చికెన్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, అన్నీ రకరకాల నూడిల్స్ అన్నీ ఉంటాయి. ఇంక ఇది క్లేర్స్ అని, ఇది లక్సంబర్గ్లో కూడా ఉంది షాపు. బర్గర్ కింగ్ మీకు కనిపించింది కదా, బర్గర్ కింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్లే ఏరియా ఉంటుందన్నమాట. అంటే మనం ఇక్కడ ఫుడ్ తింటున్నంతసేపు వాళ్ళు అక్కడ కొంచెం ఆడుకోవచ్చు పిల్లలు. చిన్న ప్లే ఏరియానే అండి, ఎక్కువ పెద్దదేం కాదు.
ఇది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది అన్నీ ఇంకా బట్టలు, ఇంకా నెక్స్ట్ ఏమన్నా జ్యువెలరీ ఐటమ్స్ ఏమన్నా కావాలి అంటే చిన్న చిన్నవి పిల్లలకి ఉంటాయి కదా ఫ్యాన్సీ ఐటమ్స్, అవన్నీ ఏమన్నా కావాలి అంటే అట్లా తీసుకోవచ్చు. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది మాల్ అనేది. తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకి ఒకసారి మనం బయటకు వచ్చామంటే మనం ఇంకా కింద వచ్చేసేసి మనం ఆ సూపర్ మార్కెట్లో మనకు కావాల్సినవి తీసుకోవచ్చు స్పార్ అన్న దాంట్లో. నెక్స్ట్ మనం బట్టల షాప్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ మీకు చాక్లెట్స్ కూడా ఉంటాయండి. ఎదురుగుండా లిన్ షాప్ అని ఉంటుంది, అక్కడ మనకి చాక్లెట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. ఇంకో ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి ఫుట్బాల్ అనమాట. ఫుట్బాల్కి సంబంధించిన డ్రెస్సెస్, అట్లాగే బాల్స్, అట్లాగే ఫుట్బాల్ ఆడేటప్పుడు మన ఇవన్నీ ఉంటాయి కదా గ్లౌజెస్, అవన్నీ గార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అమ్మే షాప్ అనమాట. అది నేను ఇందాక మీకు చెప్పా కదా జిస్క్ అని షాప్ ఉంటుందని, అది అక్కడ ఉంది చూడండి. అక్కడ మీరు ఏంటంటే బ్లాంకెట్స్ కానీ, లేకపోతే టవల్స్ కానీ, లేకపోతే బెడ్షీట్స్ కానీ, క్విల్ట్స్, అట్లాగా సోఫా కవర్స్ అవన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ డైరెక్ట్ కూడా ఉంటుంది. మొత్తం ఇంకా మనం ఏంటంటే మనం ఇంకా జిమ్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ వేర్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఏఎస్ అడ్వెంచర్స్ అని ఉందండి లక్సంబర్గ్లో, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా, స్పోర్ట్స్ది అనమాట. ఇంటర్ స్పోర్ట్స్ అని ఉంచుకోండి, వింటర్వి. ఈ మధ్యలో వచ్చేసి లైటింగ్స్ అదంతా చాలా చాలా బాగుంటుందండి. రౌండ్ రౌండ్గా ఉంటుంది, అది చూడడానికి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ కన్నా నైట్ టైం అయితే లైటింగ్స్ అవి బాగా కనిపిస్తాయి కదా, చాలా బాగుంటుంది. అగో చూడండి, ఇంటర్ స్పోర్ట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనకి స్విమ్మింగ్ డ్రెస్సెస్, అట్లాగే మనం జాగింగ్ చేయడానికి, తర్వాత జిమ్కి అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి లెగో షాప్ అండి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగోస్ అన్నీ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, లిన్ చాక్లెట్స్ పెద్ద షాప్ ఉంది కింద ఫ్లోర్లోనే. ఇంకా మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కేజీ, హాఫ్ కేజీ అట్లా మనకి వెయిట్ని బట్టి మనకి కాస్ట్ అనేది వాళ్ళు ఇంకా చెప్తారు ఎంత అనేది. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంటుందండి ఇది. ఇదిగోండి కేఫ్ అండ్ బేకరీ, చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారో. కాఫీ అయితే బాగా తాగుతారండి ఇక్కడ, చాలా తాగుతారు కాఫీ తాగుతూ పేస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ పేస్ట్రీ తింటూ ఉంటారనమాట. షాపింగ్ మాల్ అయితే మాకు కొంచెం దగ్గరలోనే ఉండడం వల్ల ఎప్పుడన్నా మేము వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంకా ట్రామ్ ఎక్కి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా దీనికి బయటికి వచ్చేస్తే చెప్పాను కదా పిల్లలు ఆడుకోవడానికి ఉంటుందండి. పెద్ద పెద్ద రాళ్ళులాగా ఉంటాయండి ఆ స్టోన్స్ మీద. అదిగోండి ఇది ఒక ఎంట్రన్స్. నేను ఇందాక దీంట్లోంచి లోపలికి వెళ్ళాను, అదే నేను మీకు చూపించాను. అది స్టార్టింగ్. ఇదిగోండి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయన్నాను కదా, ఈ రాళ్ళ మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. దీని బయట లాన్ లాగా ఉంటుందండి, ఆ లాన్ లాగా ఉన్న ప్లేస్లో కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ లాన్ లాంటి ప్లేస్ వెనకాల ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది, ఇంకా అక్కడ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. ఇదండి ఈ షాపింగ్ మాల్ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అట్లాగే ఈ వీడియో కింద కామెంట్ అనేది పోస్ట్ చేయండి, ఓకేనా? మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ, బాయ్ బాయ్.